రియో ఒలింపిక్స్లో భారత్ పతకాల వేటలో ఎందుకు వెనకడుగు వేస్తోంది? మన క్రీడాకారుల వైఫల్యం కారణమా, లేక దేశంలో క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహం చాలట్లేదా? రియోలో భారత్ మెడల్ సాధించకపోవడానికి కారణాలెన్నో, కానీ దేశంలోని క్రీడలు, క్రీడాకారుల పరిస్థితి ఏంటో మీరే చూడండి. కొంతమంది పిల్లలు రోజు ఉదయాన్నే ఆ ఊరి సమీపంలోని డ్యాం దగ్గరకు వెళుతున్నారు. అలు పెరగకుండా ఈత కొడుతూనే ఉన్నారు. డ్యాం ఓవర్ఫ్లో అయినప్పుడు వచ్చే నీళ్లలోనే వారి ప్రాక్టీస్. వారితో పాటు వచ్చిన ఓ యువకుడు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా చేస్తున్నారు. అతను వారి కోచ్. వర్షాకాలంలో అయితే ప్రమాదకరమైన ఆ డ్యాంలోనే వాళ్ల ప్రాక్టీస్ కొనసాగుతుంది. ముఖ్యంగా వారిలోని 16 ఏళ్ల రేఖా కుమారి తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది. విశేషం ఏంటంటే రేఖా కుమారి రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమె సొంతం. ఇంతకు వీరి అకుంఠిత దీక్ష ఏ లక్ష్యం కోసమో తెలుసా? 2020 ఒలింపిక్స్ పతకం కోసం. దేశంలోని ఓ మారుమూల గ్రామంలో జరుగుతోంది ఈ ప్రయత్నం. జార్ఖండ్ రాజధాని రాంచీకి 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి చెందిన బాలలు ఈ శిక్షణ తీసుకుంటున్నారు. వచ్చే ఒలింపిక్స్ లో పతకం గ్యారంటీ అంటోంది రేఖా కుమారి. వారి లక్ష్యం సుదూరమైనదే కావచ్చు, కానీ అసాధ్యం కాదంటూ ఉరకలెత్తే ఉత్సాహంతో ఈత కొడుతున్నారు. వీరంతా ఇండియన్ స్విమ్మింగ్ అసోసియేషన్ టాలెంట్ సర్చ్ లో ఎంపికైన వాళ్లే. మొదట్లో వీళ్లకి రాంచీ కాంప్లెక్స్ లోని స్విమ్మింగ్ పూల్ ప్రాక్టీస్ కోసం ఇచ్చారు. అది కూడా కొన్ని నెలలు మాత్రమే. తర్వాత ఏమైందో కానీ కారణం చెప్పకుండా అందరినీ పంపించేశారు. మొత్తం 54 మంది బాలులకు ప్రాక్టీస్ లేకుండా పోయింది. అధికారులను అడిగితే లెటర్లు రాశాం, పట్టించుకున్న వాళ్లు లేరు అంటూ చేతులు దులిపేసుకున్నారు. మన దేశంలో ప్రోత్సాహం ఇలా ఉంటుంది కాబట్టే 120 కోట్ల మంది ఉన్నా పథకం కోసం కళ్లలో ఒత్తులు వేసుకు చూడాల్సొస్తోంది. రియోలో స్వర్ణం సంగతి అటుంచితే కాంస్యానికి కూడా నోచుకోలేకపోయాం. అథ్లెట్లు పథకానికి అడుగు దూరంలో ఆగిపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్లు ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారు. కానీ మట్టిలో మాణిక్యాలు మాత్రం పథకం కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు.